మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఎవడండి శంకరాభరణం కదా, ఆ జేవి సోమయాజులు ఆయన్ని చక్కగా మోల్డ్ చేసి శంకరాభరణం సినిమా చేసి శంకరాభరణం రిలీజ్కి ముందు బిజినెస్ పీపుల్ కోసం 100 రోజులు 100 షోలు వేశారండి మెడ్రాస్లో. 100 షోలు వేశారు. ఎవరు కొనలేదు. అందరూ సినిమా చూడటం బాగుంది అది ఇది అనుకుంటున్నారు కానీ ఎవరు కొనట్లేదు. అప్పుడు మనోరమ అని తమిళ ఆర్టిస్ట్, మేజర్ సుందరరాజన్ వాళ్ళిద్దరు కలిసి మెడ్రాస్ తీసుకున్నారు. తర్వాత ఎంఎస్ రెడ్డి గారు నెల్లూరు తీసుకున్నారు. ఎంఎస్ రెడ్డి గారు ఏదైనా సినిమా కొంటే అది ఫ్లాప్ అవుతుంది అనేటటువంటి నానుడు ఉంది అప్పుడు. ఓకే, ఎంఎస్ రెడ్డి గారు కొన్నారు కాబట్టి ఈ సినిమా గోవిందా అనుకున్నారు. అలాగలాగా చాలా తక్కువ రేట్లకి అమ్మాడు ఏడిది నాగేశ్వరరావు గారు. విజయవాడలో దుర్గా కళామందిర్ అనుకుంటా ఆ సినిమా కొద్దిగా పికప్ అవుతుంది. కొద్దిగా పికప్ అవుతుంటే ఏడిది నాగేశ్వరరావు గారిని ఈ సినిమా నేను కొంటానంటే చాలా తక్కువ రేటుకి ఇచ్చాడంట. ఆయన కోట్లు సంపాదించాడు ఆ సినిమా మీద. శంకరాభరణం తెలుగు ఫిలిం బిఫోర్ శంకరాభరణం, ఆఫ్టర్ శంకరాభరణం. శంకరాభరణం నచ్చని ప్రేక్షకుడు ఉండడండి సార్. బిఫోర్ తెలుగు సినిమా, ఆఫ్టర్ తెలుగు సినిమా మాత్రమే కాదు సార్. అవును, శంకరాభరణకు ముందు తెలుగు జాతి, శంకరాభరణం తరువాత తెలుగు జాతి కూడా. డెఫినెట్గా. తర్వాత అండి శంకరాభరణం చూసి చాలామంది తల్లులు వాళ్ళ ఆడపిల్లలకి డ్యాన్సులు నేర్పించారంట. కరెక్ట్. సంగీతమా నృత్యమా ఏమి సినిమా అండి అది, కళాఖండం అది. శంకరాభరణం అంటే శంకరాభరణమే, దాని గురించి వేరే చెప్పాల్సినట్టు అవసరం లేదు. బాలసుబ్రహ్మణ్యం అయితే పారిపోయాడు, నేను ఈ పాటలు పాడనని పారిపోయాడు. కేవి మహాదేవన్ గారు అసిస్టెంట్ పోహళింది వెళ్ళి లాక్కొచ్చి నీ వాయిస్ ఆల్రెడీ పరిచయం అయింది జనాలకి, నువ్వే పాడతావు అది ఇదని చెప్పి ఆయనకి మారల్ బూస్టప్ ఇచ్చి పాడించారు. సో శంకరాభరణంలో ప్రతి అంశము అద్భుతమే. సంగీతమా, సాహిత్యమా. జంజాల గారు చెప్పిన విషయం ఏంటంటే సినిమా మొత్తం డైలాగులు 4 పేజీలు. అవునా? ఓన్లీ 4 పేజీలు. ఆయన ఆ సినిమాలో సోమయాజులు గారు ఎక్కువ మాట్లాడరు కదా అసలు. ఎక్కువ మాట్లాడు. అమ్మాయి కోర్టులో బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతుంటే వాళ్ళ మదరు వాళ్ళ బ్రదర్ అనుకుంటారు, నీ అంతు తెలుస్తాము అది అని చెప్పి అరుస్తా ఉంటారు. ఆయన అలా వస్తాడు, ఒక్కసారి ఆ లుక్ ఇస్తాడు, అంతే. అక్కడ డైలాగ్ ఉండదు. అవును, బాగా గుర్తు నాకు. తర్వాత అండి ఈ విషయం చెప్పాలి. నేను శ్రీకాకుళం జిల్లాలో టీచర్గా పనిచేశాను, తెలుగు పండిట్గా చేశాను. శ్రీకాకుళంలో ఉంటూ శ్రీకాకుళంలో ఒక రూమ్ తీసుకొని స్కూల్కి వెళ్ళి సాయంకాలం వచ్చి అక్కడే నాటకాలు, రిహార్సల్స్, ఫ్రెండ్స్ అంతా ఉండేది. అక్కడ మేము నాటకం వేసేటప్పుడు, జన్మభూమి నాటకం వేసేటప్పుడు నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు చేతుల మీదుగా జేవి సోమయాజులు గారు ఇచ్చారు. జేవి సోమయాజులు గారు టాపిక్ వచ్చింది కాబట్టి అండి నా ఎక్స్పీరియన్స్, ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పండి. సిరిశ్రీములో జేవి సోమయాజులు గారు తమ్ముడు జేవి రమణమూర్తి, ఆయన ఒక పూజారి వేషం వేశాడు. ఓకే. ఆయన సత్యనారాయణతో ఒక డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ ఏంటంటే మోగది అయినటువంటి జయప్రద గురించి. ఆ డైలాగు పుట్టినప్పుడు పుత్తడి బొమ్మలో ఉంటే పుట్టింది హైమ కాదు, సాక్షాత్తు ఆండాలే వెలిసింది అనుకున్నాయా రుద్రయ్య అని జేవి రమణమూర్తి సత్యనారాయణతో డైలాగ్ చెప్తాడు. అప్పుడు విశ్వనాథ్ గారు నన్ను పక్కకి పిలిచి, ఏమయ్యా రమణమూర్తి ఎంత న్యాచురల్గా డైలాగ్ చెప్పాడయ్యా అని అన్నాడు. ఆయన అనేసరికి నేనన్నా, సార్ రమణమూర్తి ఏంటండి, రమణమూర్తి అన్నయ్య ఒకడు ఉన్నాడండి శ్రీకాకుళంలో, జేవి సోమయాజులు అని, ఆయన అద్భుతమైనటువంటి నటుడండి, కీర్తిశేషులులో మురారి వేసేవాడు. తర్వాత కాళరాత్రి నాటకంలో అతను విలన్ క్యారెక్టర్ వేస్తాడండి,
కళ్ళలో పాయిజనస్ లుక్స్ కనిపిస్తాయండి ఉమ్. నాటకంలో, అంత అద్భుతమైనటువంటి నటుడు అని విశ్వనాథ్ గారితో నేను చెప్పటం జరిగింది. అయితే ఆ అద్భుతానికి మీరు కూడా ఒక మార్గం వేశారు, శంకరాభరణం అనే అద్భుతానికి. మార్గం అని అన్నాను నేను. ఆ, నాకు తెలిసిన ఒక విషయం ఆయన దగ్గర చేరవేశాను. సార్. సో అటువంటి గొప్ప స్టేజ్ మీద అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ జేవి సోమయాజులు, రావణమూర్తి, వాళ్ళు దే ఆర్ వెరీ ఫేమస్ ఫర్ కన్యాశుల్కం. కొన్ని వేల నాటకాలు ఆడి ఉంటారు కన్యాశుల్కం నాటకాల్లో. అటువంటి జేవి సోమయాజులు తీసుకొచ్చి ఆ క్యారెక్టర్కి ఫిట్టింగ్ చేసి, ఆ క్యారెక్టర్కి ముందు నాగేశ్వరరావు గారిని అనుకున్నారు, కృష్ణరాజు గారిని అనుకున్నారు. శంకరాభరణంలో శంకరాభరణానికి కృష్ణరాజు గారు అన్నాడు, ఏమండి నేను వేసే వేషానికి ఈ వేషానికి కుదరదు, నన్ను ఆడియన్స్ రిసీవ్ చేసుకోరు ఆ వేషంలో. కరెక్ట్ ఆయన చాలా ఫ్రాంక్గా చెప్పాడు ఆయన. అవును. అలాగే అనుకుని తర్వాత అండి ఒక క్యారెక్టరు డెస్టినీ అండి. ఒక మంచి క్యారెక్టరు ఎవరిని భరించాలో వాడినే భరిస్తుంది. ఏంటండి జేవి సోమయాజులు ఓవర్ నైట్ హీ బికేమ్ ఏ స్టార్. గుమ్మడి గారు ఏమన్నారు తెలుసా జేవి సోమయాజుల్ని, ఏమండి ఇన్నేళ్ల బట్టి మేము సంపాదించినటువంటి పేరు మీరు ఒక్క సినిమాతో సంపాదించారండి అని అన్నారు. సినిమా అటువంటి సార్, అటువంటిది ఆయన యాక్టింగ్ కానీ. తర్వాత వాళ్ళ ఇంట్లో జేవి సోమయాజులు గారు, వాళ్ళ నలుగురు బ్రదర్స్ అండి. జేవి సోమయాజుల పెద్దాడు, రమణమూర్తి, శ్రీరామూర్తి, మరొక నలుగురు బ్రదర్స్. సో శంకరాభరణం రిలీజ్ అయిన తర్వాత ఇంట్లో డిస్కషన్, వాళ్ళ మదరు ఏమని రమణమూర్తితో, ఒరే రమణ, ఈ సోమయాజులు నటించిందే ఉందిరా అందులో, ఇంట్లో ఎట్లా ఉంటాడో అట్లాగే సీరియస్గా ఉన్నాడు రా, అంతే కదా. అంటే ఆ క్యారెక్టర్కి ఆ వ్యక్తి తాలూకు నైజం కూడా పనిచేస్తుంది.